కుర్రో కుర్రు. మనసిచ్చిన ఆవిడతోనే లగ్గమైన అది తల్లి. ఒకప్పుడు ఆయన ఎవరినో ప్రేమించాడని తెలిసింది. ఆమెతోనే అయి ఉంటుందా? మీ ఆయన ఎంతమందిని ప్రేమించాడో తెలియదు గాని పెళ్లి జరిగింది మాత్రం ప్రేమించిన ఆవిడతోనే జరిగింది. ఏమ్మా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా లేఖ్య, నువ్వు చదువుకునే దానివి, ఇలాంటి మాటలు కూడా ఎలా నమ్ముతావమ్మా? అత్తయ్య, మావయ్య, సోది చెప్పడం అనేది వెనకటి నుండి వస్తున్న ఆచారం అయినప్పుడు దాన్ని నమ్మాలా నమ్మకూడదా అనేది నా అంతరాత్మకు వదిలేయండి. సరే, ఒకటి చెప్పు, మా ఆయనకి పిల్లలెవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది పిల్లలు పుడతారు? కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. ఒక పాప పుడుతుంది. ఆ పాప నాకే పుడుతుందా, లేక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుడుతుందా? కుర్రో కుర్రు. ఏం చెప్తుందో ఏంటో. ఈ సోదావుడు చెప్పేవన్నీ నిజాలే కదా. ఇప్పుడెలా? ఈ విషయంలో అమ్మవారు ఏమీ చెప్పలేదమ్మా. అదేంటి, ఇప్పటి వరకు అన్ని నిజాలు చెప్పి ఇప్పుడు ఆపుతావేంటి? ఆ తల్లి వాక్యాలే నేను చెప్పాలమ్మా. నేను చెప్పేది ఏదీ కూడా నా మాట కాదు. ఆ అమ్మవారు చెప్పే మాటే నేను చెప్పేది, నేను తెలియజేసేది. అమ్మ పలకటం లేదంటే నీకు నిజం తెలియకూడదనే ఆ తల్లి ఆజ్ఞ. అదేంటి, ఇప్పటి వరకు అన్ని చెప్పావు కదా, మరి అసలు విషయం చెప్పకుండా ఇలా సస్పెన్స్ లో వదిలిపెడితే ఏమనుకోవాలి? అమ్మా, నువ్వు నా మీద గరం గరం అయితే నీకే ముప్పు తల్లి. నేనింకా బయలుదేరతాను. కుర్రో కుర్రు. ఏయ్, నువ్వు చెప్పిన దానికి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతాదమ్మా. నీ దగ్గర డబ్బులు తీసుకునే రాత నాకు లేదమ్మా. దానికోసం పాకులాడితే ఏదీ రాదమ్మా. చూసారు మావయ్య, ఆవిడ చెప్పిన దానికి మన ఇంట్లో జరిగే వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది కదా. ఈ అలైక్యకేం పనిలేదు. ఏదైనా సలహా ఇద్దామనుకుంటే ఆ పని మనల్ని చేసి పెట్టమంటుంది. ఆ భూమి వాళ్ళు వచ్చిన తర్వాత రికార్డ్ చేయడానికి ఇక్కడ మనం మొబైల్ పెట్టాలంటే అది లాయర్ చూడకుండానే పెట్టాలి. అలాగే వాళ్ళ మనుషులు వచ్చినట్టున్నారు. వాళ్ళ లోపలికి వచ్చేలోపే నేను నా పని కంప్లీట్ చేసుకోవాలి. హలో, ఆ భూమి వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను ఇక్కడే లాయర్ గారి రూమ్లో ఉన్నాను. నువ్వు చెప్పినట్లే ఫోన్ ఆన్ చేసి మా లాయర్ గారి రూమ్లో పెట్టేస్తా. నువ్వు ఉంటూ ఉండు. ఓకే ఓకే,
ఫోన్ని నా చేతిలోనే ఉంచుకుంటా. నువ్వు ముందు వెళ్ళి ఆ పని చెయ్యి.